నా పేరు అమరావతి. ఆ ముక్కంటి అయిన పరమేశ్వరుడు కొలువై ఉన్న పుణ్యతీర్థాన్ని. ఆదిపరాశక్తి అమ్మలనగన్నమ్మ మూలపటమ్మ. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ పాదాలను తాకుతూ పరవళ్ళు తొక్కే కృష్ణమ్మ పారే నదీ పరివాహక ప్రాంతం నాది. ఆధ్యాత్మికంగా అందరికీ సుపరిచయమైన నేను ఇప్పుడు చాలామందికి ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా వైరల్ అవుతూ ట్రోలింగ్కి గురవుతూ ఉన్నాను. నా ప్రాంత రైతులు తమ కన్నతల్లిగా భావించే భూతల్లిని వేలాది ఎకరాలు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రభుత్వానికి ఇచ్చి సరికొత్త చరిత్రకు పునాది వేశారు. రాష్ట్ర విభజన తర్వాత భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో, దామానంలా వ్యాపించిన సమస్యలతో, వెక్కిరిస్తూ సవాలు చేస్తున్న ఆర్థిక ఇబ్బందులతో తన నడకను మొదలుపెట్టిన ఆంధ్ర రాష్ట్రానికి నన్ను రాజధానిగా ప్రకటించినప్పుడు ఆనందపడ్డాను, గర్వపడ్డాను, కేరింతలు కొట్టాను. నా రాష్ట్ర ప్రజల కోసం నేను సైతం సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను అని ఎలుగెత్తి చాటాను. నడిచే దారి అంతా ముళ్ళ కంచెలతో నిండి ఉన్న, ఎన్నో ఆశలతో, ఆత్మవిశ్వాసంతో, దేశంలోని మేటి నగరాలతో పోటీ పడాలి అన్న దృఢ సంకల్పంతో అడుగులు మొదలుపెట్టాను. కొద్ది కాలంలోనే అందరి చూపు నా వైపు పడింది. వేల మంది కార్మికుల కోలాహలం, పెద్ద పెద్ద భవనాల శంకుస్థాపనలు, తాత్కాలిక అసెంబ్లీ సచివాలయాల నిర్మాణం, న్యాయదేవత కోసం హైకోర్టు, కదలి వస్తున్న కేంద్ర విద్యా సంస్థలు, ఆకాశానికి నిచ్చెన వేస్తున్న బిల్డింగులు, దూసుకు వెళ్లే మంత్రుల క్యాన్వాయులు, పరిశ్రమల ప్రారంభోత్సవాలు, పారిశ్రామికవేత్తల సందర్శనలు, రాత్రింబవలు జరుగుతున్న కన్స్ట్రక్షన్ పనులు, సామాగ్రిని మోసుకొస్తున్న పెద్ద పెద్ద లారీలు, ఇలా ఒకటి తర్వాత ఒకటి చకచకా పనులు జరుగుతూ ఉంటే ఆకాశమే హద్దుగా నా ప్రాంతం విస్తరిస్తున్న తరుణంలో పరమపద సోపాన పటంలో చిన్న చిన్న నిచ్చెనలు ఎక్కుతున్న నేను రాజకీయం అనే విషనాగు కాటికి గురై అధపాతాళానికి పడిపోయాను. ప్రభుత్వంలోని మార్పు, రాజకీయ చదరంగంలో పావునై బలైపోయిన నన్ను భ్రమరావతి, కమరావతి, 3 పంటలు ఇచ్చే అన్నపూర్ణైన నా భూమిని ఎడారి అని, భూమినిచ్చిన అన్నదాతలను, మహిళలను, నా ప్రాంతాన్ని వెక్కిరించారు, అవహేళన చేశారు. అదేంటని ప్రశ్నించిన గొంతును నొక్కారు. ఒక్కసారిగా భవిష్యత్తు అంధకారమై, వారి బాధ అరణ్య రోదనై, ఉద్యమ బాట బట్టి శిబిరాలలో బతికి ఉన్న శిథిలాలుగా జీవిస్తున్నారు. నా రాష్ట్ర ప్రజలందరికీ సమాన దూరంలో ఉన్నాను. అందరి అభివృద్ధి నా కేంద్రంగా జరుగుతున్నందుకు గర్వపడ్డాను. దేశానికి వెన్నుముక అయిన అన్నదాతల చేతిలో బంగారు పంటలతో విరసిల్లిన సాగు భూమిలో రాజధాని మేటి నగరంగా మారబోతుంది అని కలలు కన్నాను. నేను మీలో ఒకడిని. ఏ కులానికి, ఏ మతానికి సంబంధం లేని మట్టిని నేను. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. నాకు ఏ నాయకుడితోనూ బంధుత్వాలు లేవు. రాజకీయానికి బలైన రాచరికాన్ని నేను నమ్మింది నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. పచ్చని పంటలతో, పారే సెలయేర్లతో చల్లని గాలిని ఇచ్చే నేను రాజకీయానికి బలి పశువునై, తుప్పుపట్టిన ఇనుముతో, దట్టంగా పెరిగిన పొదలతో, కొట్టుకుపోయిన రోడ్లతో, శిథిలావస్థకు చేరిన పెద్ద పెద్ద కట్టడాలతో నన్ను నేను గుర్తుపట్టుకోవడానికి అవకాశం లేకుండా జరిగిన విధ్వంసానికి సాక్ష్యంగా నిలిచి ఉన్నాను. అమరావతి అనే నేను మీ రాజధానిని. నన్ను కేంద్రంగా చేసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడి కోసం వేచి చూస్తూ ఉన్నాను.